అమరావతి రైతుల సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. సిఆర్డీఏ అధికారులు కొత్తవారు కావడం వల్ల సమన్వయం చేసుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో 2,400 ఎకరాలు ఇంకా ఇవ్వాలని, నెల రోజుల్లో పూలింగ్ కు రాకపోతే ఆ భూములను భూసేకరణ ద్వారా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వేసిన చిక్కుముడుల వల్లే సమస్యలు పెరిగాయన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఆయా గ్రామాల రైతులు గ్రామ సభల్లో తమ సమస్యలను చెబుతున్నారని, వాటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అంటున్న తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. అమరావతి రైతుల సమస్యల పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్రీమెన్ కమిటీ సమావేశాలు వరుసగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా 4వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని రైతుల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి, ఏ విధంగా చర్చించారు మనతో మాట్లాడడానికి త్రీమెన్ కమిటీ సభ్యులుగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. త్రీమెన్ కమిటీ ముందు ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు ఎంతవరకు పరిష్కార దిశగా ముందుకెళ్తున్నారు? చాలా వరకు పరిష్కార దిశగా ఉన్నాయి. అందులో కొన్ని అంశాలైతే శానిటేషన్కి సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, లేదంటే లేఅవుట్లో ఎవరైతే ప్లాట్లు అలాట్ అయ్యి ఆ ప్లాట్లు ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్లు ఉన్నాయో వాటికి ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. చాలా విషయాలు ఒకదానితో ఒకటి పరిష్కారం అవుతున్నాయి. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పుడు గ్రామ కంటాల విషయం ఉందనుకోండి, గ్రామ కంటాలు 4 రోజులు టైం ఇచ్చారు. ఇప్పటికే వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. ఆ వెరిఫికేషన్లో వచ్చిన పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా జరీబుకి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలించింది గతంలో. తిరిగి మళ్ళా పరిశీలించాలంటే ఇంకా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, అది కూడా ఒక పరిష్కార దిశగా వెళ్తుంది. సార్, రోడ్ హీట్స్ సంబంధించి ఈరోజు చర్చించారు. ఆ అంశాలకు సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఒరిజినల్ రైతు ఉంటారు, ఇప్పటికే రైతులు కొంతమందికి అమ్మిన పరిస్థితి ఉంది నేపథ్యంలో దాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? రోడ్ హీట్స్కి సంబంధించినంత వరకు కూడా ఒరిజినల్ రైతు ఏదైతే ఇది అభ్యంతరకరంగా ఉంది, మాకు వాస్తు ప్రకారం చాలా ఇబ్బందులు అవుతాయి అన్న విషయాలను మాత్రం కన్సిడర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే ఫ్లాట్ అలాట్ అయ్యి తిరిగి అమ్మేసుకున్న కొత్తగా కొనుక్కున్న ఎవరైతే వ్యాపారస్తులు అవని లేకపోతే ఎవరైనా వాళ్ళ విషయాలు పరిశీలించే ఉద్దేశంలో లేదు. కారణం ఏంటంటే రైతులకు పరిష్కారం దిశగా ఉంది తప్ప కొనుక్కున్న వాళ్ళ పరిష్కార దిశగా లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ పెన్షన్స్. కొత్తగా పెన్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటు కొంతమంది కూడా మ్యారేజ్ అయ్యి వాళ్ళు కూడా ఫ్యామిలీ నుంచి డివైడ్ అయిన పరిస్థితి. కొత్త పెన్షన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కొత్త పెన్షన్లు అంటే గతంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ జరిగే సందర్భంలో పెన్షన్లకు సంబంధించి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి యాన్యుటీ అంటే కౌలు, ల్యాండ్ లేని వారికి పెన్షన్. ఇది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ ల్యాండ్లెస్ పూర్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పెన్షన్లన్నింటినీ స్టేట్ పూల్లో కలిపారు. అమరావతికి సపరేట్ కాకుండా స్టేట్ పూల్లో కలిపి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని, 4 చక్రాల బండి ఉన్నారని, లేకపోతే ఇతర కారణాలు, కరెంటు బిల్లు 300 అని, ఇటువంటి ఏదో లెక్కలు చూపించి కొంతమందిని తీసేశారు. అది కాకుండా అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్కి సంబంధించినంత వరకు వాళ్ళకి వచ్చే జీతం తక్కువ. శానిటేషన్ వర్క్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి వచ్చే జీతం తక్కువ. వాళ్ళ విషయంలో మొదటి నుంచి రిప్రజెంట్ చేశాం. అది పాజిటివ్గా నిర్ణయం తీసుకుని కన్సిడర్ చేశారు. వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా ఎవరైతే కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల్లో ల్యాండ్లెస్ పూర్ ఉన్న కుటుంబాలకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ వచ్చే కుటుంబాల్లో కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి కొత్త కుటుంబాలు ఏర్పడినాయి అనుకో, వారికి వాళ్ళు డిసెంబర్ 8, 2014 నాటికి 2015 నాటికి అమరావతి ప్రాంత నివాసులు అయ్యుండి కొత్త ఫ్యామిలీ ఏర్పడితే వాళ్ళ విషయాలు కూడా పరిశీలించాలని చెప్పాం. అలాంటి వాళ్ళు 2000 పైగా 2500 మంది దాకా ఉన్నారని చెప్పారు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సిఆర్డీ మీద ఉందని చెప్పి సిఆర్డీ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని పరిశీలించి అవకాశం మేరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఇంకా 2400 మొదటి విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి పెండింగ్ ఉంది. అవి ఎందుకు ఇంత టైం పట్టిన పరిస్థితి కనబడుతుంది? వాళ్ళని ఒప్పిస్తారా లేకపోతే నేరుగా భూ సమీకరణకి వెళ్ళే అవకాశం ఉంటారు? ఇది చిక్కుమూడి జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి
తెలుగుదేశం పరిపాలన కాలంలోనే ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ప్రొసీజర్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చివరి దాకా నాంచి దాన్ని క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేస్తే ఇష్యూస్ అన్ని కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఇష్యూస్ పరిష్కారం అయితే తప్ప ముందుకు వెళ్ళటానికి లేదు. సో మెజారిటీ కోర్టు కేసులన్నీ ఒక పరిష్కార దిశకి ఒక స్టేజ్కి వచ్చినాయి. ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే కాదు ఇబ్బంది పెట్టింది, రాబోయే పరిపాలనకు కూడా ఫ్యూచర్ కూడా ఇబ్బందులు సృష్టించారు. అవన్నీ దాదాపు 95% పరిష్కారమైనవి. మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీకు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనసు మార్చుకుని మేము పూలింగ్కి ఇస్తామంటే పూలింగ్ తీసుకోవడానికి సిఆర్డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ లేదు మాకు అవసరం లేదు, మేము ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినా సరే మాకు బాధ లేదు, కాంపెన్సేషన్ తక్కువ వచ్చినా బాధ లేదు అనుకున్న వాళ్ళ విషయాల్లో ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? వాళ్ళకంటే టైం బౌండ్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. 1 నెల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. ఈ మీటింగ్ అంటే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయకముందు రైతుల నుంచి ఒక తీవ్రమైన అపోహలు ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టే అధికారుల కోఆర్డినేషన్, ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించిన అధికారుల కోఆర్డినేషన్ లేదు, స్పందించట్లేదు అనే విమర్శ రైతుల నుంచి ప్రధానంగా వచ్చింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి సాల్వ్ అయినాయి సార్? యాక్చువల్గా అధికార యంత్రాంగానికి సంబంధించినంత వరకు ఒకే విషయం మీద 3 సార్లు 4 సార్లు ఎవరైనా వస్తే వాళ్ళు విసుక్కుంటారు. కానీ రాజకీయ నాయకుడు అది కాదు, ప్రజానాయకులు అలా కాదు. 1కి 4 సార్లు వచ్చినా దానిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ అలాంటి మాట ఎందుకు వచ్చిందంటే, అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ల్యాండ్ పూలింగ్ సందర్భంలో ఉన్న అధికార యంత్రాంగం చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు సానుభూతిగా గౌరవప్రదంగా వారితో మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్త ఆఫీసర్లు రావడంతో కొత్త ఆఫీసర్లకి ఇక్కడున్న సెంటిమెంట్స్ పరిస్థితులు అవగాహన తక్కువ చేత ఒక రొటీన్గా డీల్ చేయడం వల్ల అట్లాంటి అపోహలన్నీ వచ్చినాయి. అవన్నీ పరిష్కరించడానికే ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు. కమిటీలో ఏంటంటే అధికారులు, రైతులు, మేము అందరం కలిసి కూర్చొని అక్రాస్ ది టేబుల్ పరిష్కారం తీసుకు ఆలోచన చేయటం. నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి మీ పరిధిలో 3 గ్రామాలు ఉన్నాయి, ప్రధాన గ్రామాలు. అవి కూడా రాజధాని దగ్గరగా ఉన్నాయి. అక్కడ పరిస్థితుల్లోనే ఇప్పటికే ఒక గ్రామంలో కూడా గ్రామ సభ కూడా చేసుకున్న నేపథ్యంలోని ఎక్కువగా అక్కడి నుంచి వినిపిస్తున్నమాట, మా ల్యాండ్ల రేట్లు పెరిగినాయి, మాకు పరిహారం ఎక్కువ కావాలని. ఇది సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుంది? అక్కడ పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళు అడుగుతున్న అంశాలు ఎవరైనా కొత్తగా మళ్ళీ మొదలుపెట్టినప్పుడు అడుగుతారు. కానీ పక్క ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్యాకేజీకి మాకు తేడా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అది ఏ రకమైన సాధ్యం కాదనేది విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అది ఉన్నత స్థాయి నిర్ణయం తప్ప మన స్థాయిలో చేసేది కాదు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేగా వాళ్ళ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఎంతవరకు సానుకూలంగా ఉన్నారండి? కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మా భూమి ఇస్తాం, కానీ మాకు బ్యాంకు లోన్లు ఉన్నాయి. గతంలో రాజధాని ప్రాంతంలో భూమికి 1,50,000 వరకు రుణాలు రద్దు చేశారు. మాకు ఏదైనా రద్దు చేసే అది ప్రతిపాదన ఉందా అని అడిగారు. దాని మీద మేము నిర్ణయం తీసుకోలేము. విధానపరమైన నిర్ణయం పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. అటువంటి అయితే పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకెళ్ళి ఆలోచిస్తాం. కానీ మిగిలిన జనరల్ ప్యాకేజీ విషయంలో మేము ఏం చేయగలిగేది. సార్ ఒక ఎమ్మెల్యేగా గతంలో 14-19 వరకు మీరున్నారు, మళ్ళీ 24 తర్వాత మరోసారి తాడికొండ ఎమ్మెల్యేగా ఎన్నికారు. అంటే రాజధాని సమస్యలు, రాజధానిలో సంబంధించిన చాలా ఇబ్బందులకు సంబంధించి ప్రజెంట్ ఎక్కువైనాయి అంటారా? ఈ 5 ఏళ్ల తర్వాత పరిస్థితులు కొంత మీకు కూడా గ్రౌండ్లో తిరిగేందుకు ఎదురవుతున్న పరిస్థితి కనబడుతుందంటారా? రాజధాని సమస్యలు సృష్టించబడినాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేసిపోయాడు. అసైన్ ల్యాండ్స్కి సంబంధించి, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమస్యలు. అది కాకుండా అసైన్ ల్యాండ్స్లో ఏమీ లేని వాటి మీద మన సిట్ అనే ఒక ఎంక్వైరీ చేశాడు. సిట్ ఎంక్వైరీలో ఏం తేల్చలేకపోయారు. 5 సంవత్సరాలలో ఏం తేల్చలేదు. అవి సమస్యలుగా మారినాయి. అదొక అంశం. రెండోది ఏంటంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే వారి పక్కవాడికి లబ్ధి వచ్చిందని ఫీల్ అవుతాం. అటువంటివి ఉన్నాయి. అవి చాలా తక్కువ. మూడో అంశం నేను చెప్పింది అధికార యంత్రాంగం కొత్తగా రావటం.
ఆ 3 అంశాల మీద సమస్యలుగా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా రాజధాని లో కొనసాగుతున్న ప్రధానమైన ఏదైతే ఉందో రైతులకు సమస్యలకు సంబంధించి త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి. మరోపక్క రైతుల్లో ఉన్న అధికారుల కోఆర్డినేషన్ సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నాము. అయితే గత 5 సంవత్సరాలు వైసీపీ హయాంలో సృష్టించిన కొన్ని సమస్యల వల్లే ఇంకా చిక్కుబుడ్లు ఉండే పరిస్థితి కనబడుతుంది. వాటిని పరిష్కార దిశగా కూడా చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా 2400 ఎకరాలు ఏదైతే ఉందో మొదటి విడత ల్యాండ్ పూలింగ్లో ఇవ్వవలసిన భూములు ఇవ్వకపోతే కనుక భూసేకరణకు వెళ్తాము. ఖచ్చితంగా 4 రోజుల్లో కూడా అవి చేస్తాము అనే దానిపై కూడా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ క్లారిటీ ఇస్తున్నారు. మరోపక్క 2వ విడత భూ సమీకరణకు సంబంధించి చాలా డిమాండ్లు రైతు నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. వాటిని విధానపరమైన నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి పరిష్కార దిశగా కూడా చర్యలు తీసుకుందామంటున్నారు. కెమెరా పర్సన్ రంగంతో గాలిబ్ షా, City 24/7 అమరావతి.